హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే నువ్వుల పట్టీనైతే చూపించబోతున్నాను. చాలా స్టిక్కీగా వచ్చేస్తుందేమోనని చాలా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా మంచి కొలతలతో అయితే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియోని చూసేసేయండి. ఫస్ట్ అయితే 1 కప్పు దాకా తెల్ల నువ్వులను అయితే తీసుకుంటున్నానండి. కావాలంటే దీని ప్లేస్లో నల్ల నువ్వులు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కనీసం ఒక 5 నిమిషాలైనా సరే నిదానంగా ఫ్రై చేయాలండి. ఇవి చిటపట్లు ఆడతాయి అన్నమాట. అప్పటిదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి వేగాయా లేదా అని మీకు తెలియటానికి ఇవి కలర్ కొంచెం చేంజ్ అవుతాయి, ఉబ్బినట్టుగా ఉంటాయన్నమాట. సో అలా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే కనుక కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని చూడండి. క్రిస్పీగా మంచిగా వస్తే కనుక చక్కగా ఫ్రై అయిపోయినట్లేనమాట. సో ఆల్మోస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. నేను ఇవి వేగాయా లేదా అనేసి కొంచెం తీసుకుని నోట్లో వేసుకుని నమిలి చూశానమాట. మంచిగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే కళాయిలోనికి సేమ్ నువ్వులు ఏ కొలతలతో అయితే తీసుకున్నామో అదే కొలతలతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఒక పావు కప్పు దాకా వాటర్ని తీసుకుంటున్నాను బెల్లాన్ని ఉడికించడానికి. సేమ్ ఒకే కప్పుతో అయితే అన్నిటినీ తీసుకున్నట్లయితే కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి, చక్కగా కుదురుతుందనమాట. నువ్వుల చెక్కి అనేది ఈ బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు ఈ విధంగా కరిగించేసేయాలి. ఇలా నొరగగా వస్తుంది చూడండి, పాకం రావటానికి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ టైంలో అయితే చక్కగా ఒకసారి అడుగు పట్టకుండా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకుని 1 స్పూన్ దాకా నెయ్యిని అయితే తీసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 ఇలాచీలను కూడా ఇలా పొడి ఉంటే వేసుకోవచ్చు, బట్ ఇలా అయినా వేసుకోవచ్చు అండి. సో మంచిగా ఒకసారి ఈ నెయ్యి కరిగేంత వరకు ఈ విధంగా కరిగించేసేయాలి. ఇప్పుడు పాకం వచ్చిందా రాలేదా అని ఒక ప్లేట్లోకి వాటర్ తీసేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక గరిటెతో చక్కగా ఈ విధంగా ఒకే ప్లేస్లో పడేలాగా పాకాన్ని తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే చేతికి ఇలా వచ్చేసేయాలన్నమాట. బట్ ఇలా వచ్చింది కానీ జారిపోతూ వస్తుంది. బట్ ఈ పాకం అయితే కరెక్ట్గా అరిసెలు చేసుకోవడానికి కానీ బూరెలు చేసుకోవడానికి కానీ కరెక్ట్ పాకం అనమాట. బట్ నువ్వులు చెక్కి చేయడానికి ఇంకా కొంచెం ముదురు పాకం రావాలి. సో మరి ఒక 2 నిమిషాలు అయితే ఇలానే బెల్లాన్ని ఉడికించేసేసుకోవాలి. పాకం కరెక్ట్గా వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించాలండి. పాకం కనుక సరిగ్గా రాకపోయిందనుకో ఈ విధంగా పోసేస్తే స్టిక్కీగా అంటే అతుక్కుపోతూ పళ్ళకు వస్తుందండి ఈ టైంలో కనుక నువ్వులను వేసామంటే. బట్ ఇలా కాకుండా ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించేసిన తర్వాత మరొకసారి అయితే వాటర్లో వేసేసుకుని పాకాన్ని చెక్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా పాకం అయితే వచ్చింది. పాకం మంచిగా ఈ విధంగా వేయగానే పక్కనికి కదిలిపోకూడదు, తీగలాగా రావాలి. ఇట్లా ఇక్కడ నేను దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకుంటే ఇలా నలిపితే మడతలుగా పడిపోవాలన్నమాట. ఇలా నలుపుతూ ఉంటేనే గట్టి పడిపోవాలి. ఇది తీసి ప్లేట్కి వేసి కొడితే టంగుమంటూ సౌండ్ రావాలన్నమాట. ఇలా వస్తే కనుక పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పాకం అయితే కరెక్ట్గా ఉందండి. ఇప్పుడైతే ఈ టైంలో అయితే నువ్వులను అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఒకసారి ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటున్నట్టు ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఈ టైంలో 1 నిమిషము స్టవ్ని అయితే ఆఫ్ చేయకూడదండి. స్టవ్ని అలానే ఉంచేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఇదంతా నువ్వులకి ఈ స్వీట్ అంతా పట్టే విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే ఇప్పుడైతే నేను ఒక కూరగాయలు కట్ చేసుకునే బోర్డు ఉంటుంది కదండి, దానికైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అప్లై చేసేసుకుని దాని మీద అయితే ఇలా వేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, అతుకుపోతుందనే డౌట్ ఏమీ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా పీసులాగా కట్ చేసుకోవడానికి పైన నైఫ్తో అయితే చక్కగా ఇలా కటింగ్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా కట్ చేసుకున్న తర్వాత వెంటనే తొందరగానే డ్రై అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చక్కగా పీసులు అనేది ఎంత ఈజీగా ఊడొచ్చేసేస్తున్నాయి చూసారు కదా. ఎంతే పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి. పక్కాగా చెప్తున్నానండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ కొలతలతో కనుక నేను చెప్పిన విధంగా కనుక చేశారంటే నువ్వుల పట్టి హెల్త్కి చాలా మంచిదండి. రోజుకి 1 పీసు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తిన్నారంటే బాడీకి ఐరన్ అందుతుందన్నమాట. మోకాళ్ళ నొప్పులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్లీగా ట్రై చేయండి.
ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి మన వీడియో కనుక మీకు నచ్చితే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత చక్కగా పీసులు కూడా తునుగుతున్నాయో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.